మనం మెచ్చే మరో పండు ద్రాక్ష. ద్రాక్ష తోటలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ కాపు దశలో ఉన్నాయి. సాధారణంగా ద్రాక్ష తోటల్లో 2 సార్లు కత్తిరింపులు చేస్తారు. ఒకటి కాపు తీసుకున్న అనంతరం వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో చేసే కత్తిరింపు కాగా, మరొకటి శీతాకాలంలో చేసే అక్టోబర్ ప్రూనింగ్. వేసవి ప్రూనింగ్ను కొమ్మలు పెరగడానికి చేస్తే, అక్టోబర్ ప్రూనింగ్ను కాపు రావడానికి చేస్తారు. అక్టోబర్ ప్రూనింగ్ చేశాక 120 రోజులకు ద్రాక్ష గెలలు తయారై కోతకు సిద్ధమవుతాయి. గెలలు తయారవుతున్న ప్రస్తుత సమయంలో కాయ పరిమాణం, రుచి, బరువు పెరగాలన్నా, నాణ్యత బాగుండాలన్నా తోటల్లో నీరు, పోషక యాజమాన్యం సరిగ్గా ఉండాలి. అలానే ఈ సమయంలో ఆశించే తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ద్రాక్ష యాజమాన్యం, సస్యరక్షణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ వెంకట రమేష్ల నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అయితే అన్ని వెరైటీస్ తగిన సమయంలో అంటే వాటి టైంలో మెచ్యూరిటీకి వస్తాయి. సో రెడ్ గ్లోబ్ ఇంకా లేట్ వెరైటీ, వీటి మెచ్యూరిటీకి ఇంకా టైం పడుతుంది. సో రెడ్ గ్లోబ్ కానీ ఏ వెరైటీ అయినా కూడా వాటికి మనం ఇచ్చేటటువంటి డ్రిప్ పద్ధతి ద్వారా మనము నీటిని అందజేస్తాం. అట్లనే ఆ డ్రిప్ పద్ధతి ద్వారా ఫర్టిలైజర్స్ కూడా అందజేస్తాం, ఫర్టిగేషన్ అని. సో ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాటి నీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు కాయలు పక్వ దశలో ఉన్నాయి, కోత దశ వరకు ఇప్పుడు ఎక్కువగా పొటాష్ అనేది బాగా దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్షలో అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. పిందె పెరిగే దశలో అయితే మాత్రం నత్రజనితో పాటు పొటాషియంని ఇస్తాం. నత్రజని సిఫార్సు చేసిన ఎరువుల్లో 30%, అట్లనే పొటాష్ కూడా సిఫార్సు చేసిన ఎరువుల్లో 30% వరకు మనము ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పక్వ దశకు వచ్చినప్పుడు నత్రజనిని ఆపేసేసి మనం ఓన్లీ పొటాష్ మాత్రమే ఇస్తూ ఉంటాం డైలీ. అట్లనే వీటికి ఇచ్చేటటువంటి ఇరిగేషన్లో కూడా సరైన రీతిలో ఇరిగేషన్ ఇవ్వకపోతే బెర్రీ క్రాకింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చక్కగా పెరుగుదలకి ఎంత అవసరమో ఆ టైం మాత్రమే ఇరిగేషన్ ఇస్తాం. అక్టోబర్లో కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ వరకు గంట 15 నిమిషాల నుంచి గంట 30 నిమిషాల వరకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. సో కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత అది పూత దశలోకి వస్తుంది. ఆ పూత దశలో వాటికి నీటిని అంత టైము అందించరు. అది నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. అప్పుడు కేవలము ½ అన్ అవర్ మాత్రమే, అంటే అరగంట సేపు మాత్రమే నీటినిచ్చి వదిలేస్తాం. మళ్ళీ జనవరిలోకి రాగానే అప్పుడు పిందె పెరుగుదల దశ కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా దానికి నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ఒక 45 నిమిషాలు రోజుకి నీటినిచ్చి ఆపేస్తారు. ఆ తర్వాత పక్వ దశకు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెంచుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ 45 నిమిషాల నుంచి గంట 15 నిమిషాలు, అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి, నేలలో అది ఇముడ్చుకునేటటువంటి నీళ్ళని బట్టి 45 నిమిషాల నుంచి గంట పావు వరకు నీటిని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అవి మంచిగా వాటి యొక్క సైజు పెరిగి మెచ్యూరిటీకి రావడానికి దోహదపడుతుంది. అట్లనే ఇప్పుడు ఈ పక్వ దశలో పొటాషియం కూడా చాలా ఆవశ్యకంగా వేయాల్సి వస్తుంది. డ్రిప్ ద్వారానే పొటాషియం కూడా అందించడం జరుగుతుంది, సల్ఫేట్ ఆఫ్ పొటాష్. సో రోజుకి ఒక 3 కేజీల చొప్పున మేము దీనికి పొటాష్ అందివ్వటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఎరువులు వేసుకునేటప్పుడు దాని నేలలో ఉన్నటువంటి ఇనిషియల్గా అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ యొక్క విలువల్ని మనం పరిగణనలోకి తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. మేము అలానే రోజుకి ఒక 3 కేజీల వరకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల పాటు అటు పక్వ దశలో కోత దశ వరకు కూడా ఇస్తూ ఉంటాం. అందరికీ తెలిసిందే పొటాష్ ఎరువులు ఎందుకు అని అంటే, సైజు, క్వాలిటీ బాగా ఉండడానికి, తెగుళ్ళు అట్లాంటివి తట్టుకోవడానికి కూడా అది దోహదపడుతూ ఉంటుంది. పిందె పెరిగే దశలో మాత్రము సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని, అట్లనే సిఫార్సు చేసిన దానిలో 30% పొటాషియం ఇస్తూ ఉంటాం. కానీ పూత దశలో ఓన్లీ ఫాస్ఫరస్, భాస్వరం మాత్రమే దానికి ఆవశ్యకత ఉంటుంది. పూత దశ అంటే ఆల్మోస్ట్ మాకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉంటుంది. సో పూత దశలో భాస్వరం ఆవశ్యకత ఉంటుంది. సో 30% సిఫార్సు చేసిన వాటిలో భాస్వరాన్ని అప్పుడు అందిస్తాం. కొమ్మ పెరుగుదల దశలో అంటే కొమ్మ కత్తిరింపులైన వెంటనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని కొమ్మ పెరుగు దశలో ఇచ్చేసి అప్పటితో ఆపేసి మళ్ళీ తర్వాత భాస్వరాన్ని స్టార్ట్ చేస్తారు.
ఈ ద్రాక్ష పంటలో వేసవి కత్తిరింపుల తర్వాత ముఖ్యంగా 3 రోగాలు ఉంటాయండి. ఒకటి బూజు తెగులు, రెండోది యాంత్రక్నోజ్ అంటాం, మూడోది బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ అండి. ఇప్పుడు బూజు తెగులు లక్షణాలు పరిశీలించినట్లయితే ఆకు పై భాగాన పసుపచ్చ వర్ణంతో కూడిన మచ్చలా కనిపిస్తుందండి. ఆకుని కింద చూసినట్లయితే తెల్లని బూజులాగా గ్రో అవుతుంది. తర్వాత ఆ ఆకులు ఎండిపోవటం, ఆకుల ద్వారా ఆ కొమ్మలు ఎండిపోవటం కూడా జరుగుద్ది. ఇది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. దీని నివారణ చాలా క్రిటికల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బూజు తెగుల నివారణకు రిడోమిల్ మరియు మ్యాంకోజెబ్ మిశ్రమము కలిపింది 2.5 గ్రామ్స్ పర్ లీటర్, లేదా సైమాక్సినిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 2 గ్రామ్స్ పర్ లీటర్, లేదా ఎజాక్సిస్ట్రోబిన్ అనే లిక్విడ్ మందు 0.5 ml పర్ లీటర్ ద్వారా నివారించుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ వచ్చిన తర్వాత కొట్టేదానికన్నా కూడా వానలు పడిన వెంటనే ఆ సీజన్ను బట్టి లేదా అక్కడున్న మబ్బుతో కూడిన వాతావరణాన్ని అనుసరించి కొట్టుకోవడం వల్ల ఎక్కువ నివారణ అనేది చూడటం జరుగుతుందండి. ఇంకోటి పక్షి కన్ను తెగులు అంటే ఆకుల మీద గుండ్రని మచ్చల్లాగా ఏర్పడతాయి. ఆ మచ్చలు క్రమేపీ ఈ చిగుర్లకు కూడా పాకి చిగుర్లు పైనుంచి కిందకి ఎండిపోవడం అనేది జరుగుద్ది. వెంటనే ఎక్కువ వానలు పడే సీజన్లో, డ్రై వాతావరణం లేని సందర్భంలో ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి. దీని నివారణకు కార్బండిజం 1 గ్రామ్ పర్ లీటరు, లేదా ప్రొపినబ్ 3 గ్రామ్ పర్ లీటరు కలిపి కొట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఆకుమచ్చ తెగులతో పాటు మనకి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ కూడా కనిపిస్తుందండి. బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్కి యాంత్రక్నోజ్ లీఫ్ స్పాట్కి చిన్న తేడా ఏంటంటే బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్లో ఆ మచ్చల చుట్టూ కొంచెం నీటి చారలాగా ఉంటాయి. అది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో రెండు ఒకేలా కనిపిస్తాయి మనకి. సో ఈ సందర్భంలో ఏంటంటే మన కసుగామైసిన్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ మిక్చర్ ఉంటుందండి. అది 0.75 గ్రామ్స్ పర్ లీటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కోసం చేసే కత్తిరింపుల్లో మనకు ముఖ్యంగా వచ్చే తెగులు పౌడరీ మిల్యూ అంటాం. దాన్ని బూడిద తెగులు అని కూడా అంటాం. ఈ పౌడరీ మిల్యూ అంటే ఎక్కువగా ఆకుల మీద, లేత ఆకుల మీద తెల్లటి పౌడర్తో లాగా గ్రో అవుతుంది. తర్వాత ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి. గుత్తుల్లో కూడా ఈ కణుపులు ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో ఫ్రూట్ గుత్తికి ఆ పచ్చని దాని మీద పూర్తిగా ఈ ఫంగస్ గ్రో అవడం వల్ల గుత్తులు ఎండిపోవటం, కుంచుకుపోవటం జరుగుతుంది. దీని నివారణకు మనం ఎజాక్సిస్ట్రోబిన్ 0.5 ml పర్ లీటర్ కానీ, వెట్టబుల్ సల్ఫర్ 2 గ్రామ్స్ పర్ లీటర్ కానీ, మైక్రోబ్యూటానిల్ 0.4 గ్రామ్స్ పర్ లీటర్ కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ద్రాక్షలో తెగుళ్ళ నివారణలో ముఖ్యంగా కెమికల్స్ ఎంతైతే ఇంపార్టెంట్గా వాడతామో దానికి అనుగుణంగా కొమ్మలు కూడా గాలి తగిలేటట్టు ఒత్తుగా ఉన్న కొమ్మలను తీసేసుకోవటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకున్నట్లయితేనే మనకి కంట్రోల్ ఎక్కువ కనిపిస్తుందండి. ఒకసారి కనిపించిన తర్వాత గ్యాప్ వెంటనే స్ప్రే చేయడం డిలే చేసినట్లయితే అది కొంచెం ఎక్కువ వృద్ధి చెంది మనకి ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి.